దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 7th జూలై 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 46వ అధ్యాయము మొదటి వచనము, సామ్ నంబర్ 46 and verse 1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడ్డది, హీఈస్ ఎ ప్రెసెంట్ హెల్ప్. అంటే ఆపత్కాలంలో నీ దగ్గరికి వచ్చే దేవుడు, ఆపత్కాలంలో ఆయన నీకు సహాయం చేసే దేవుడు, నీ పరిస్థితిలోనికి వచ్చే దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఆయన నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ ఆపదలోనికి దిగి వస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఆపదలోనికి దిగి వచ్చే దేవుడు ఆయన. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఏ వెరీ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. వెరీ ప్రెసెంట్ హెల్ప్, ఐ లైక్ దిస్ వర్డ్. ఇమీడియట్ సహాయకుడు అంటండి ఆయన. నువ్వు ఈరోజు ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ సమస్య నేను వెంటాడుతుందో నీకు తెలుసా? ఇమ్మీడియట్గా ఎవరు రాగలరో? దేవుడు, యేసుక్రీస్తు వారు. ఆయన చెప్తున్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఈజ్ అ వెరీ ప్రెసెంట్ హెల్ప్. మనము లాస్ట్ ఆప్షన్ పెట్టుకుంటాం దేవుణ్ణి. మొదట అందరినీ పాస్టర్ గారిని మొదలు అందరినీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి లాస్ట్లో వి ట్రై టు రీచ్ గాడ్. నో, డోంట్ డూ దాట్. ఆయన ఫస్ట్ రావాలని ఆశపడుతున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, షద్రక్, మెషక్, అబేద్నెగోలు ముగ్గురు బంధకములో బంధించి, వారి చేతులను కాళ్ళు బంధించి వారిని అగ్నిగుండంలో వేశాడు నెబుకద్నెజర్ రాజు. ఏం చూసామండి? నాలుగో వ్యక్తిగా దేవుడు వారి మధ్య దిగి వచ్చినట్టుగా చూస్తున్నాము. హీస్ ప్రెసెంట్ హెల్ప్, ఇమ్మీడియట్ హెల్ప్. అయినా ఈరోజు నువ్వు ఆర్థికంగా బాధల్లో ఉన్న, ఆర్థికంగా నలిగిపోతున్నావేమో, నీకు ఒక సత్యం చెప్పమంటావా? ఆర్థికంగా నీకు సహాయం చేయుటకు నమ్ముకునదగిన సహాయకుడు ఆయన. కేవలం నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వలనైతే ఆ కార్యం నీ జీవితంలో జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు చేయుటకు, మనకు ఇవ్వుటకు ఆయన దగ్గర లేనిది ఏంటి చెప్పండి? ఆయన అంటాడు, 1000 కొండల మీద పశువులు నావే, వెండి నాది, బంగారం నాదన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన ప్రాణమీయ వెనదీలేని దేవుడు ఆయన ప్రాణముతో పాటు సమస్తం మనకి ఎందుకు ఇవ్వడు? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట రాయబడ్డది. వై విల్ హీ నాట్ గివ్ యూ? వర్స్ 32, హీ విల్ గివ్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంత మన యొక్క ఇంద్రియ జ్ఞానముతో మనము జీవిస్తున్నాం, ఎంత మన సెన్స్తో జీవిస్తున్నామంటే దేవుణ్ణి నమ్ముతున్నాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, కానీ పరలోకం వెళ్ళడం వరకు గురికే మనము ఆయన్ని నమ్ముకుంటున్నాము. కాదయ్యా. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ యొక్క ప్రొఫెషన్లో, నీ యొక్క బిజినెస్లో, నీ ప్రతి విషయంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. హీఈస్ ఎ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ ద టైమ్ యూ నీడ్ హిమ్. హీఈస్ ప్రెసెంట్. అర్థమవుతుందండి? ప్రియ దేవుని బిడ్డలారా, నీ కింద ఉన్నవారు ఎంత త్వరగా నీ సహాయం కొరకు నీ పిలిచిన వెంటనే వస్తారో నీ దగ్గరికి, దేవుడు ఆ విధంగా తాను నీ విషయం, నా విషయం తగ్గించుకుంటున్నాడు. ఐ విల్ బీ దేర్ వెన్ ఎవర్ యూ కాల్ మీ. ఐ విల్ బీ దేర్. అందుకే అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వను. ఐ విల్ బీ దేర్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు మన దేవుడు తెలుసా? ఐ యామ్ దట్ ఐ యామ్. ఉన్నవాడును అనువాడును. ఈజ్ అన్ ఓమ్ని ప్రెసెంట్ గాడ్. హీస్ ఎవ్రీవేర్. దూరముగా ఉన్నవాడు కాదు, నీకు సమీపంగా ఉన్న దేవుడు. हिंदी में पढ़ेंगे भजन संहिता 46th चैप्टर, और उसमें हम पहला वचन पढ़ रहे हैं। परमेश्वर हमारा शरणस्थान और बल है, संकट में अति सहज से मिलने वाला सहायक। देखो, संकट में बहुत आराम से, अति सहज से मिलने वाला सहायक है। अति सहज से, बहुत आसान से आपकी सहायता करते हो, बहुत आसान से।
ఓ హిందీ में बहुत अच्छी तरह लिखा बहुत आसान से చాలా దగ్గరగా నీకు దగ్గరగా ఉన్న దేవుడైన మనము ఆయనను లాస్ట్ ఆప్షన్గా పెట్టుకుంటుంటా ఉంటాము. అలాగా మనము ట్యూన్ అయిపోయాం, అలాగా మనము ట్రైన్ అయిపోయాం మన జీవితంలో. నీలో దిగి వచ్చిన దేవుడు, నీలో ఉన్న దేవుడు, ఏ రోజైతే నువ్వు యేసు ప్రభుని సొంత లక్షణంగా అంగీకరించావో నీలోనికి దిగి వచ్చిన దేవుడు. అందుకే అంటున్నాడు, నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని నువ్వు ఎరగవా? సో ఎవరు సమీపుడు అండి? ఎవరు సమీపంగా ఉన్నారు? నీ పక్కన ఉన్నవారా? నీ ఫ్యామిలీ మెంబర్సా? కాదు, నీలో ఉన్న నీ దేవుడు నీకు సమీపంగా ఉన్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ప్రతి అడుగున ఈ సత్యాన్ని అనుభవించాడు కాబట్టి రాస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరు నాకు చేయకపోయినా ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు నా దేవుడు అంటాడు. సింపుల్గా మన అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు. ఎవ్వరు చేయకపోయినా దేవుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు నాకు హెల్ప్ చేయటకని చెప్తున్నాడు. ఈరోజు అదే దేవుడు నీ దేవుడు నా దేవుడు అయి ఉన్నాడు. మనకు హెల్ప్ చేయటకు ఆయన రెడీగా ఉన్న దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సమయోచితమైన సహాయము కొరకు ఆయన కృపాసనముకు చేరదాం. లెట్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ లెట్ us reach his presence, reach to him for help. ఈరోజు ఈ ఆరాధనలో నేను నమ్ముచున్నానండి, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు, మీరు ఏ దేశం నుంచి వింటున్నా, ఏ స్థితిలో ఉండి వింటున్నా, మీరు సహాయాన్ని పొందుకుంటున్నారు. ప్రతి ఒక్కరము ఏదో ఒక సహాయంలో అవసరంలో ఉన్నాము. కొంతమందికి ఆరోగ్య అవసరం, కొంతమందికి పిల్లల భవిష్యత్ అవసరం, కొంతమందికి పిల్లల వివాహం అవసరం, కొంతమందికి ఆర్థికంగా ఫైనాన్షియల్ అవసరం ఉంది, కొంతమందికి ఫ్యామిలీలో సమాధానం అవసరం ఉంది, కొంతమందికి వారి ఉద్యోగంలో వారి ప్రొఫెషన్లో రికగ్నిషన్ లేక బాధపడుతున్నారు, కొంతమంది బిజినెస్ నష్టాల్లో. మీరు ఈరోజు నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ సహాయమును పొందుకుంటున్నారు. యూర్ రిసీవింగ్ హెల్ప్. కొంతమంది కుటుంబంలో రికగ్నిషన్ లేదు, కొంతమంది మీ ఆఫీసెస్లో, మీ పనిచేసే స్థలంలో రికగ్నైజేషన్ లేదు, కొంతమంది మీ మినిస్ట్రీలో రికగ్నిషన్ లేదు, కొంతమంది మీరు ఆరంభించే చాలా విషయాలు వెనుకబడి ఉన్నారు. ఈరోజు నమ్ముకొనదగిన సహాయకుడు నీ దేవుడు, నా దేవుడు. ఆ దేవునికి ఈ రోజున మొరపెడుతున్నాము, అందరము కలిసి ప్రార్థన చేస్తున్నాము, మేము మొరపెడుతున్నాము. ఆయన మీకు వెంటనే ఇమ్మీడియట్ సహాయం చేసే దేవుడు. రేపు ఎల్లుండి కాదండి, ఎప్పుడో వారం తర్వాత కాదు, వెంటనే స్వస్థపరిచే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అండ్ హిస్ నేమ్ ఇస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, అవును తండ్రి, మాకు నాయన తండ్రి నమ్ముకొనదగిన సహాయకుడు అయ్యా, ఇమీడియట్ హెల్ప్ చేసేవాడు నాయన. యు ఆర్ అ వెరీ ప్రెసెంట్ హెల్ప్ టు అస్ మై ఫాదర్. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న మేమందరము నాయన తండ్రి దేవో ఏదో ఒక విషయంలో నాయన తండ్రి మాకు సహాయము, మాకు అవసరంలో ఉన్నాము తండ్రి. ఈరోజు నాయన ఈ వాక్యము ద్వారా, ఈ వాగ్దానము ద్వారా నాయన దేవ రక్షకుడ, ఈ డివోషన్ ద్వారా నాయన తండ్రి మాకు నాయన నువ్వు ఇప్పుడే నాయన తండ్రి మాకు సహాయం చేసినందుకు స్తోత్రం నాయన. ఇప్పుడే నాయన మాకు విడిపించినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద డెలివరెన్స్ రైట్ నౌ మై ఫాదర్. వాట్ ఎవర్ your children, whatever your sons and daughters my father in this devotion are asking for, are in need of, and I thank you for right now helping them my father. ఇప్పుడే నాయన నీ బిడ్డలందరికీ నీవు నాయన నమ్ముకొనదగిన సహాయకుడుగా నాయన నువ్వు సహాయం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఏ విషయంలో నాయన ఏ కొరత లేకుండా నువ్వు సహాయం చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నువ్వు గొప్ప దేవుడు నాయన, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. నాయన మా అందరి జీవితాల్లో ప్రభా సాధ్యపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని నాయన నిలబెట్టినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ప్రభా నాయన వారు అడిగిన దానికంటేను, ఊహించిన దానికంటేను అత్యధికముగా మీరు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రంలో నాయన. జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ లో నాయన ప్రమోషన్స్ నాయన రికగ్నిషన్ కోరుతున్న వారు యేసు ప్రభు నామములో నాయన తని వారు దీవింపబడి మీ యొక్క సహాయమును పొందుకున్నందుకు స్తోత్రంలో నాయన. బిజినెస్ చేసిన వారు బిజినెస్ లో మీ సహాయమును పొందుకున్నందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారు స్కూల్స్ లో, కాలేజీలో, యూనివర్సిటీలో చదువుకున్న నీ బిడ్డలందరూ నాయన తండ్రి వారి చదువు విషయంలో నాయన దేవ తండ్రి నీవు నమ్ముకున్నదగిన సహాయకుడుగా నాయన వారికి జ్ఞాన వివేకము తెలివితో మీరు సహాయం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి,
ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారే నాయన, మీ దయాకిటం ధరింపజేసి, మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధిలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, దేవతని పరిచయం చేసిన ప్రతి ఒక్కరి పరిచయం దీవించండి అయ్యా. వారి పరిచయలో నాయన, నీవు నమ్ముకొనదగిన సహాయకుడుగా నాయన, వారికి మీరు ప్రత్యక్షమైనందుకు స్తోత్రం. ఈరోజు తండ్రి నాయన, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, మరొకసారి తండ్రి, నీవు మాకు నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తేక కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.